ఇప్పుడు నువ్వు స్కూల్లో పాడేదా పాటలు? స్కూల్‌లా అంటే ప్రోగ్రామ్స్‌లో ఏమైనా ఉంటే చిన్న చిన్నగా పాడేదక్క. పాడేదా? హ్మ్. ప్రైజ్‌లొచ్చేదా? ఇగ ప్రైజ్‌లంటే ఇచ్చేదక్క చిన్నగా. ఇచ్చేదా? హ్మ్. స్టేజ్‌ల మీద పాడేదా ఎప్పుడన్నా? స్టేజ్‌ల మీద ఇక్కడికి హైదరాబాద్‌కొచ్చినప్పుడు ఎక్కువైంది. తర్వాత హైదరాబాద్‌కొచ్చి ఎన్ని సంవత్సరాలైతుంది? 3 సంవత్సరాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో వచ్చినామక్క మేము. ఇక్కడికొచ్చేసింది స్టేజీలల్ల. అటు ఊర్ల సైడు పోయేదా నువ్వు ఎటన్నా స్టేజీల మీద పాడడానికి ఎవరన్నా అక్కడ పిలిచేదా? తక్కువ ఏమన్నా గుడికాడ ప్రోగ్రామ్ అయితే ఏదన్నా ఉంటే పాడేవి. గుడికాడ. తెలుసా ఆ! మీ ఊర్లో అందరికి నువ్వు పాటలు ఆ! పాడతావని? తెలుసక్క. ఏమంటారు అందరూ? ఇగ మంచిగా పాడతారు. ఇట్లనే పాడుకుంటూ ముందుకు పోవాలని చెప్తారక్క. సూపర్. ఇంకా ముందు పోవాలని మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నా. అక్క. అట్లనే నువ్వు స్టేజ్‌ల మీద ఏ పాటలు ఎక్కువ పాడతావు? స్టేజ్‌ల మీద అంబేద్కర్ సాంగ్స్ పాడుతా ఉంటాం. మోటివేషనల్‌వి. మోటివేషనా? ఆ! సరే ఒక్కసారి అంబేద్కర్ గురించి కూడా పాడేసి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే తరాల మన స్థితిగతులు మారక తల్లడిల్లు గద సకల జనం తరాలు మన స్థితిగతులు మారక తల్లడిల్లు గద సకల జనం బతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తునంతా ముందే తలచి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తలచి తన నెత్తుటి చుక్కను లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూచేలా ప్రతిదీ పొందుపరిచాడు విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే తెలుసుకోని తెలపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించుమా నీయుడి ఘనత తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత గొంతెత్తి వినిపించుమా నీయుడి ఘనత నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత రాజ్యాంగం అందరికిచ్చిన అందరి నేత ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఈ విధంగా వాడేదక్క. సూపర్. సూపర్. అంబేద్కర్ ప్రోగ్రామ్స్ చేస్తావా? వెళ్తుంటాం అక్క. అంబేద్కర్ వెళ్తారా? ప్రోగ్రామ్స్ కూడా వెళ్తా వెళ్తారా? ఉంటాం. ఏమైనా ఇట్లా కాలేజీలో జరిగే ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతూ సూపర్. ఏదైనా ఒక పాట పాడుతా సూపర్. ఉంటాం అట్లా. ప్రపంచ మేధావి.
తను లేకపోతే మనం లేం, కెమెరామ్యాన్ లేడు, ప్యాడ్ లేడు, సింగర్ లేడు, నేను లేను, ఎవ్వరు లేరు ఇక్కడ. అక్క. ఆ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని బట్టి మనం అందరం ఉన్నాము. అక్క. భారత రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తాం. సూపర్ నాన్న. మళ్ళా ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఇంత దూరం వచ్చినావు కదా ఆదిలాబాద్కి, అక్క. పాటలు పాడడానికి ఎవరైనా పిలుస్తారా? పిలుస్తుంటారు అక్క, అప్పుడప్పుడు పిలుస్తూ పిలుస్తారా? ఉంటారు. ఎంత ఇస్తారా? ఇంకా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇక మేమేము అంత ఇక అడగలేము అక్క. అడగవలా? ఎందుకంటే ఇక మనం మరి నీ ఖర్చులకి ఎట్లా? ఖర్చులకి ఇట్లనే ఎవరన్నా ఇచ్చినప్పుడు ఉంటే వాటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ఇక వెళ్తూ ఉంటాం అక్క. అట్లా పాపం వాళ్ళు కష్టపడి వస్తారు కదా, వాళ్ళకు కూడా మనం డబ్బులు ఇవ్వాలి. ఇంకోసారి ఎవరైనా తీసుకోకపోతే డబ్బులు ఇవ్వండి ప్లీజ్. సూపర్ నాన్న. అట్లనే నువ్వు మోటివేషన్ సాంగ్స్ పాడుతా అన్నావు కదా, ఎలాంటి పాడతాను. మోటివేషన్స్? అంటే నువ్వు ఎక్కడన్నా స్టేజ్ల మీద ఈ పాట అయితే బాగుంటది అన్న రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? ఉన్నాయి అక్క, మా కాలేజీలో కూడా పాడడం జరిగింది. అవునా? ఎందుకంటే మోటివేషన్ లేనిది మనిషి ఏం సాధించలేం కదా అక్క. ఏదైనా ఒకటి చేయాలన్న తపన మనకు ఉన్నప్పుడు దాన్ని మనం చేయగలుగుతాం కాబట్టి. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదా జయంతో సాగరము. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో కదులుతుంది, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో కదులుతుంది. అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదా జయంతో సాగరము. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం, ఎప్పటికైనా సొంతం. సూపర్ నాన్న, సూపర్. నువ్వు ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, సొంతంగా కూడా నువ్వు మంచిగా నీ వాయిస్ నుంచి ఇంకా మంచి మంచి పాటలు రావాలి. రికార్డింగ్ చేసినావు ఎప్పుడన్నా? రికార్డింగ్ ఏం చేయలేదు వస్తాయి నీకు అవకాశాలు వస్తాయి. అక్క. ఇంకా నువ్వు ఇప్పుడిప్పుడే కదా, ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు వచ్చినట్లు లేవు, చాలా చక్కగా ఉంది. అక్క. ఇంకా మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.